నమో విశ్వకర్మని అందరికీ నమస్కారములు. రైట్ వి ఛానల్కు స్వాగతం. నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మాటలు విని చాలా ఆవేదన భరితంగా ఈ వీడియో చేస్తున్నా. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాల పేరు మీద. అవి పూర్తిగా సఫలీకృతం కాలేదని ఆ ప్రభుత్వాన్ని తొలగించి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నాం. తీరా చూస్తే మీరు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏం లేదని అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది ప్రతి కంపెనీలు కూడా ఉద్యోగం కోసం వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎంత అని అడుగుతారు. నిజంగా కూడా రాబోయే ప్రభుత్వాలకు ఎన్నుకునేటప్పుడు పాలనాపరమైన అనుభవం ఉందా లేదా అని ప్రతి ఓటర్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. మీ మీద ఎంతో నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకుంటే పూర్తిగా రాష్ట్రం దివాలా తీసిందని మీరు చెప్పడం వల్ల రాష్ట్రానికి ఎక్కడ పుట్టగతి లేకుండా పోతున్నాయి. ఒకసారి చూస్తే నిజంగా మన తెలంగాణ రాష్ట్రం అంతా దివాలా తీసిందా అని అనుకుంటే దాశరథి కృష్ణమాచార్య రాసిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని స్లోగన్ అందుకున్నాడు. అది నిజమే. నిజాములో పరిపాలించినప్పుడు కూడా ధనికమైన రాష్ట్రమే. మనకు అన్యాయం జరిగిందని కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం పక్క జరిగి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని 2014లో 2000 నుండి 2025 వరకు ఇప్పటి వరకు మన బడ్జెట్ను ఒకసారి బేరీజు వేసుకుంటే నిజంగా ఇంత దివాలా తీసిందా, ఇంత అప్పయిందా, ఏమాత్రం డెవలప్ కాలేదా అని ఆలోచించుకుంటే తెలుస్తుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేశ ప్రజల ముందు పలసన చేసిండు. ఒక కాంగ్రెస్ పార్టీని మాత్రమే పలసన చేయలే, ఇక్కడ రాష్ట్ర ప్రజలందరినీ పలసన చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసినాను అని చెప్పుకోవచ్చు. మీరందరూ రాష్ట్ర ప్రజలందరికీ మీరు కస్టోడియన్, మీరు సంరక్షకులు, మీరే అలా ఇలా మాట్లాడతారు. ఆర్థికంగా ఏముంది, ఉద్యోగ సంస్థలు బంద్కు పిలిపించినాయి, స్ట్రైక్ చేస్తున్నాయి, వాళ్ళకి నచ్చచెప్పాలి మీరు. మన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాకు పిలుపునిస్తే మీరు పిలిచి వాళ్ళకి సర్ది చెప్పి పంపిస్తే సరిపోతుండే. అలా కాకుండా మీరు అలా ఇలా మాట్లాడతారు. ఈ రాష్ట్రం దివాలా తీసింది, ఒక పైసా వస్తలేదు, ఆర్థికంగా బాగాలేము, అప్పు పుడతలేదు, అనా పైసా పుడతలేదు, ఎవడిస్తలేడు, ఎవరైనా కలవడానికి వెళ్తే బ్యాంకర్లు దొంగను చూసినట్టు ఉన్నాయి అని ఎలా మాట్లాడతారు మీరు? తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు, దొంగను చూసినట్టు అంటున్నారు, వస్తే చెప్పులు ఎత్తుకపోతారు అంటున్నారు. అంత దిగజారిపోయింది మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. మరి మీరు సెటిలైట్ చేస్తారని ఇక మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టేది. మన రాష్ట్రం కంటే అధ్వానంగా పేదరికంగా లేవా మన భారతదేశం రాష్ట్రంలో? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇలా మాట్లాడాడా? ఏమో అర్థం కావట్లేదు. గతంలో వీడియో మాత్రం ఒకటి వైరల్ అవుతుంది, కొణిజేటి రోసయ్య గారు మాట్లాడిన వీడియో, అది ఒకసారి చూడండి. నరుడా కోరుకో, నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. అలాగనే మీరు గతంలో మాట్లాడిన వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. గతంలో ఏమని ఉచిత హామీలు ఇచ్చారు? మన రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి మీకు తెలియదా? ఆర్థిక వ్యవస్థ తెలియదా? అవన్నీ ఓపెన్ బుక్కే కదా. రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పోతుంది, ఎంత మిగిలి ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏమనుకుంటే ఏమో అయిందంటే ఏదో నిధులు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు మట్టి కుండలు ఉన్నాయని మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎలా మాట్లాడతారు? గత ప్రభుత్వాల కంటే మీరు ఏమైనా భిన్నంగా చేశారా? ఏం చేయలే. కానీ వారన్నా కొన్ని బడ్జెట్లు, బ్రిడ్జీలు, ప్రాజెక్టులు కట్టారు, కొన్ని స్కీములు కట్టారు,
ఎంతో కొంత అభివృద్ధి చేసిరని అనుకోవచ్చు. సరే అప్పులు చేసినా కానీ చేసుకున్నారు. ఆ రైతు బంధం ఇచ్చినట్లు మీరు రైతు బంధు కూడా పూర్తిగా ఇవ్వబోతున్నారు. రైతు రుణమాఫీ కూడా పూర్తిగా 20,000 కోట్ల వరకే చేస్తారు, అది కూడా పూర్తి చేయబోతున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కూడా పూర్తిగా ఇవ్వబోతున్నారు. తులం బంగారం ఇస్తా అని చెప్పినారు, అది ఇవ్వబోతున్నారు. పెన్షన్లు పెంచుతా అని చెప్తారు, వృద్ధాప్య పెన్షన్ 4,000 చేస్తా అంటే వీళ్ళు వికలాంగుల పెన్షన్ చేస్తా అంటే ఏది లేదు. పాత పెన్షన్లు దిక్కు అవుతుండే. మీరు కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు కట్టారా, ఏమైనా చేశారా? మీరు చేసిందే ఒకటి కనపడట్లేదు. పైనంగా వచ్చే ప్రభుత్వాలకు కూడా పుట్టగత లేకుండా మాట్లాడుతారు మీరు. ఎట్లా నమ్ముతారా ఒక రాష్ట్రాన్ని? మన రాష్ట్రం కంటే చాలా అప్పులు ఉన్న రాష్ట్రాలు గతంలో, ఇప్పుడు బీహార్ లేదా, రాజస్థాన్ లేదా, ఒరిస్సా లేదా, ఇలా చెప్పుకున్నపోతే చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా. మనకంట ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, లేని రాష్ట్రాలు ఉన్నాయి. మనం పూర్తిగా పేదరికంలో లేము కదా. మీరు అలా ఎలా మాట్లాడతారు? క్యాపబిలిటీ లేదని అనిపిస్తుంది, ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అందుకోసమే అంటారు కదా అనుభవం ముఖ్యమని. 2014-2015లో మన రాష్ట్ర బడ్జెట్ 1,637 కోట్లు ఉండే. ఇప్పుడు బడ్జెట్ సుమారు 3,04,000 కోట్ల బడ్జెట్ ఉంది. అంటే బడ్జెట్ పరంగా పెరిగినట్టే కదా. ఇప్పుడు బడ్జెట్ పరంగా పెరిగినట్టే కదా. తెలంగాణ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలిస్తే అతని బడ్జెట్ 1,06,037 కోట్ల బడ్జెట్ నుంచి 2,77,690 కోట్ల బడ్జెట్ వరకు తీసుకొచ్చినాం. అంటే దాని అర్థమైంది, బడ్జెట్ పెరిగిందంటే దాని ఇన్కమ్ పెరిగినట్టే కదా. ఇంకా దివాలా ఎక్కడ తీసింది? దీనికి సమాధానం మీరు కూడా చెప్పాలి. ఇప్పుడు పైనంగా మీరు 3,04,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. సరే అతను 7 లక్షల అప్పు చేసిరు, ఇది అప్పు చేసిను, అది చెప్పి అంటే ఎన్నిసార్లు చెప్తారు? ఆల్రెడీ 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా పాత గవర్నమెంట్ చెప్తారు అప్పుల పాలు చేసిన అని ఎన్నిసార్లు చెప్తారు? అది మాట విని బోరు కొడుతుంది అందరికీ. వాళ్ళు అప్పులు చేశారనే కదా మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టింది, ఎన్నుకుంది. మీరు మాత్రం అప్పులు చేయకుండా ఏమైనా చేస్తారా? సుమారు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, ఇప్పటికే 1,70,000 కోట్లు అప్పు తెచ్చారు. ఈ లెక్క చూస్తే మీరు అతనికంటే ఇంకెక్కువ చేసినట్టు లెక్క. 1,70,000 కోట్లు 2 సంవత్సరాలు పూర్తి కాలే. ఈ కేంద్ర ప్రభుత్వం ఏమో సెంట్రల్ గవర్నమెంట్ 3,64,000 కోట్లని చెప్పింది. ఏది కేసీఆర్ చేసిన అప్పులు. మీరు 7 లక్షల కోట్లను 7 లక్షల కోట్లైనా మీరు 2 సంవత్సరాల వరకే 1,70,000 కోట్లు అప్పు చేశారు కదా. సరే అతనికంటే మీరు ఏమైనా ఎక్కువ ఇచ్చారా? ఏమైనా పథకాలు స్కీమ్లు ఎక్కువ ఇచ్చారా? ఏమైనా అడిగారా? ఉచితాలు ఎవరు అడిగారు మిమ్మల్ని? ఉచిత రవాణా అడిగారా? మహిళలు అడిగారా? ఏమన్నా? ఎందుకు ఇస్తున్నారు? ఆర్టీసీ దివాలా తీయడానికేనా? ఉచిత హామీలు ఎవరు ఇవ్వమన్నారు మిమ్మల్ని? 200 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంటు ఇవ్వమని ఎవరు అడిగారు? సరే పేదవాళ్ళకి ఇస్తే 100 యూనిట్ల వరకు ఇస్తే సరిపోతుండే. ఉచితంగా ఎవరు అడుగుతున్నారు? అధికారంలో రావడానికి మీరు ఎన్నో మాటలు మాట్లాడుతారో, అధికారంలో వచ్చాక బోర్డు తిప్పేస్తే కష్టం కదా.